భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్ని స్థాపిస్తానని ఐసిస్తో చేతులు కలిపి తన ఊరు మొత్తాన్ని పూర్తిగా పేరే మార్చేసి పడగా అనే పేరుతో ముంబైకి దగ్గరగా ఉన్న ఊరు ఆ పేరుని అల్ షామ్గా మార్చేసేసి ఇక్కడ ఇస్లామిక్ స్టేట్గా దాన్ని ప్రకటించడమే కాకుండా యువకులకు డ్రోన్లు నడిపి దాడులు చేయడంలో శిక్షణనిచ్చినటువంటి సకీబ్ నచాన్ ఆదివారం రోజు చనిపోయాడు. సకీబ్ నచాన్ ఐసిస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్న కారణంగా ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసి అతన్ని మీ దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా ఆయన ఢిల్లీలో ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన్ని జైల్లో ఉంచారు. జైల్లో ఉన్న సమయంలో అతనికి బ్రెయిన్ హెమరేజ్ జరిగింది. ఈ బ్రెయిన్ హెమరేజ్తో అతను ఢిల్లీలో ఉన్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చాలని కలలుగన్న వ్యక్తి చనిపోయాడు.